వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని ప్రదేశంలో నమాజ్ చేసే విషయంపై ముంబై హైకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది. రంజాన్ సందర్భంగా విమానాశ్రయానికి సమీపంలోని ప్రదేశంలో నమాజ్ చేయడానికి టాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు కోరగా దానిని హైకోర్టు తిరస్కరించింది. ప్రయాణికుల భద్రతే మొట్టమొదటి ప్రాముఖ్యత అని తేల్చి చెప్పింది. అయితే అటువంటి అభ్యర్థుల కంటే విమానాశ్రయం చుట్టూ ఉన్న భద్రతని పరిగణలోకి తీసుకోవాలని, దానికే ప్రాధాన్యత ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. విమానాశ్రయ ప్రాంతంలో మరియు చుట్టుపక్కల పనిచేసే చాలా మంది డ్రైవర్లు తమ రోజువారీ ప్రార్థనలు చేయడానికి సమీపంలోని స్థలం అవసరమని, ముఖ్యంగా రంజాన్ సమయంలో మతపరమైన ఆధారాలు ముఖ్యమైనవని వాదిస్తూ టాక్సీ, రిక్షా, ఓలా, ఊబర్ యూనియన్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్ ని జస్టిస్ బిపి కొలభావాలా, జస్టిస్ ఫిర్దోష్ పునీవాలాతో కూడిన ధర్మాసనం విచారించింది. రంజాన్ ముస్లింలకు అత్యంత ప్రాముఖ్యమైనదే అయినా వ్యక్తులు తమకు నచ్చిన ప్రదేశంలో ప్రార్థనలు చేసుకునే సంపూర్ణ హక్కును మాత్రం పొందలేరని హైకోర్టు స్పష్టం చేసింది. విమానాశ్రయాల వంటి అత్యంత సున్నితమైన ప్రాంతాలకు కఠినమైన భద్రతా ప్రమాణాలు, ప్రోటోకాల్ అత్యావశ్యకమని హైకోర్టు పేర్కొంది. విమానాశ్రయం దగ్గర ప్రార్థనలు చేయడానికి ఓ ప్రదేశాన్ని ఎంచుకునే ప్రశ్నే లేదు. మతం ఏదైనా మరేదైనా భద్రతే అతి ముఖ్యమైంది. ప్రతి ఒక్కరూ తమ మతంతో సంబంధం లేకుండా ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు చేస్తారు అని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా టాక్సీ మరియు ఆటో రిక్షా డ్రైవర్లు గతంలో విమానాశ్రయ ప్రాంగణానికి సమీపంలో ఉన్న తాత్కాలిక షెడ్ ని నమాజ్ చేయడానికి ఉపయోగించారని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. టాక్సీ డ్రైవర్లు యూనియన్ల ప్రకారం ఈ నిర్మాణం కొంతకాలంగా ఉందని, ఆ ప్రాంతంలో ప్రయాణికుల వేచి ఉండడం కోసం డ్రైవర్లు తరచూ దాన్ని ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే అభివృద్ధి, భద్రతా నేపథ్యంలో అధికారులు ఈ షెడ్డును కూల్చేశారు. అందుకే మళ్లీ ప్రార్థనలను అనుమతించాలని, మరో స్థలాన్ని ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును అభ్యర్థించారు. ఏదేమైనా రైల్వే స్టేషన్ పక్కన మేము ఆటోలు పెట్టుకున్నాం, ట్రాలీలు పెట్టుకున్నాం, ఊలా ఊబర్లు ఉన్నాయి కాబట్టి మాకు నమాజ్ చేసుకోవడానికి ప్లేస్ ఇవ్వండి, లేకపోతే ఎయిర్పోర్ట్ పక్కన ఇవ్వండి, బస్టాండ్ పక్కన ఇవ్వండి అంటే కుదరదు. ఎందుకంటే అక్కడ ప్రయాణికుల భద్రత, అంతర్జాతీయ భద్రత, జాతీయ భద్రత చాలా ఉంటాయి. ఇలాంటి వాళ్లకు నిజంగా ముంబై హైకోర్టు మంచి తీర్పిచ్చిందనే చెప్పొచ్చు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.